హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను శ్రీనివాస్. బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. మనం చూసుకోవచ్చు, గత 3 రోజుల నుంచి కూడా బంగారం ధర పెరుగుతూనే వస్తుంది. తాజాగా గురువారం రోజు కూడా బంగారం ధర అయితే స్వల్పంగా పెరిగింది. ఒకసారి మనం ఈరోజు చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెరిగి 1,34,840 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 300 పెరిగి 1,23,600 వద్ద అయితే కొనసాగుతుంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి 1,01,130 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. అయితే ఈ బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని చెప్పేసి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే బంగారం ధర పెరగొచ్చు, కానీ భారీగా పెరిగే అవకాశం లేదు. స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో అంటే 1-2 ఇయర్స్లో కూడా బంగారం ధర 2 lakhs చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అయితే తగ్గే విషయానికి వస్తే తగ్గడం కూడా చాలా తక్కువ తగ్గే అవకాశం ఉంది. ఇది ఒకవేళ తగ్గితే 5-10% తప్ప అంతకంటే తక్కువగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఒకసారి పరిశీలించినట్లయితే హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,34,840 వద్ద ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,26,000 వద్ద కొనసాగుతుంది. ఇక చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల తులం బంగారం ధర చూసుకున్నట్లయితే 1,35,710 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,24,400 వద్ద కొనసాగుతుంది. ముంబైలో చూసుకున్నట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,34,840 వద్ద ట్రేడ్ అవుతుండగా, ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,23,750 వద్ద కొనసాగుతుంది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,34,990 వద్ద ఉండగా, 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,23,750 వద్ద కొనసాగుతుంది. కోల్కతాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,34,840 వద్ద ట్రేడ్ అవుతుండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,20,000 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,34,840 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,20,060 వద్ద అయితే కొనసాగుతుంది. ఇక వెండి ధరలు చూసినట్లయితే వెండి ధరలు కూడా పైకే వెళ్తూనే మనం చూసుకోవచ్చు. గత 1.5 month నుంచి కూడా వెండి ధరలు బంగారం కంటే వేగంగా పెరిగాయి. ప్రస్తుతం మనం వెండి చూసుకున్నట్లయితే కిలో వెండి 2,04,824 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. అయితే వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా వెండికి కూడా డిమాండ్ ఉన్న నేపథ్యంలో అయితే వెండి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే వెండిపై పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే వెండి పెరిగేటప్పుడు భారీగా పెరిగి తగ్గేటప్పుడు కూడా భారీగా తగ్గుతుందని. సో ఇది ఆలోచించుకొని అయితే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆ వెండిలో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి కూడా నిపుణులు సూచిస్తున్నారు.